ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకుంటే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ ఢీ, ఇద్దరు ప్రయాణికుల మృతి, 5గురికి గాయాలు. జయశంకర్ భూపాలపల్లిలో ఘటన. బస్ షెల్టర్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపై సాయంత్రం ఇసుక లారీ దూసుకెళ్లడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 5గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్లో ప్రాంతంలో జరిగిందనమాట. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గవర ముసల నాయుడు, మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాల్పూర్ గ్రామానికి చెందిన వాకటి సత్యనారాయణ గణపురం మండలం బస్వరాజ్పల్లి గ్రామ సమీపంలోని కేటీకే 3 ఉపరితల గనిలో ఓ ప్రైవేటు గుత్తిదారు వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరిరువురు ద్విచక్ర వాహనంపై తోటి కార్మికులను ఊరికి పంపేందుకు మంజూర్ నగర్ బస్ షెల్టర్కి తీసుకొచ్చి అక్కడే బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే కాళేశ్వరం నుంచి పరకాల వైపు వెళ్తున్న ఇసుక లారీ బస్ షెల్టర్లోకి అయితే దూసుకురావడంతో ముసలనాయుడు, సత్యనారాయణ లారీ కింద పడి చనిపోయారు. వీరి స్నేహితులు గార అప్పలనాయుడు, మధుకర్ రెడ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 3 స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని వరంగల్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.